వావ్ ఏదో సేల్ ఉందంట, వెళ్దామా? రాని. ఏమొచ్చింది? ఏంటో జీవితం. అబ్బో ఏమైంది జీవితానికి, జాతకానికి? ఇప్పుడు నీకు విసిగెచ్చింది. ఎందుకు తల్లి ఇప్పుడు నీకు అంత విసుగు తెప్పించింది ఎవరు? స్వాతి అడిసముడి. స్వాతి అడిసముడి. అడిసముడి స్వాతి అది కూడా యూఎస్లో కదా ఉండేది? దాని ఫేస్బుక్ అకౌంట్ చూసావా? దాని పాస్వర్డ్ చెప్తావా? లేదు. దాని ఫేస్బుక్ స్టేటస్ చూసావా? చూడలేదు తల్లి, నాకు ఎవరి స్టేటస్లు చూసే అలవాట్లేదు. నువ్వు చెప్తావు అయినా చెప్పు. చూడవే దాని ఫేస్బుక్ ప్రొఫైల్ చూడే, దాని లైఫ్ ఎంత కలర్ఫుల్గా ఉంది. నేను బ్లాక్ అండ్ వైట్లో ఉందా? బాగానే ఉందిగా. నా లైఫ్లో 2 కలర్లు కూడా లేవే, వేస్ట్ ఉంది లైఫ్. తల్లి నీ లైఫ్ వేస్ట్ అనిపించేది స్టేటస్ అదేం పెట్టింది ఇంతకీ? ఏం లేదే, అది దాని నా గురించి ఏం పెట్టలేదు, దాని గురించే పెట్టుకుంది. ఫ్లైయింగ్ టు లాస్ ఏంజలస్ అంట. ఓహో అదా నీ బాధ, అందుకే ఇందాక నుంచి మూతి మొహం చిప్పలాగా పెట్టావు. చెప్పా దాన్ని మంచి తిరుగుతుంది అన్ని చోట్లది. మంచిదేగా తిరిగితే, నువ్వు కూడా మొన్ననేగా గోవాకి వెళ్ళొచ్చావు. అయినా లైఫ్ చాలా డిప్రెసింగ్ గా ఉంది, రొటీన్ ఉంది లైఫ్. ఏం రొటీనే తల్లి, అయినా ఇప్పుడే కదా మాట్లాడుతున్నావు, అప్పుడే ఫేస్బుక్లో డిప్రెషన్ స్టేటస్ పెట్టేసావా? ఆగవా అసలు? నాకు డిప్రెషన్ రాక ఇంకేం వస్తుంది? రోజు టమాటా పప్పులు వంకాయ కూరలు చేసుకుంటూ అది తీసుకెళ్ళి మళ్ళీ మా ఆయనకి నాకు బాక్సులు చదువుకోవాలి, మళ్ళీ మా ఆఫీస్కి వెళ్ళాలి, అక్కడ ఆవిడ అదో సాగు ఆయనతో, మళ్ళీ ఇంటికి వచ్చి చపాతీలు తీయాలి, మళ్ళీ ఇదంతా రొటీన్ కదే, పిచ్చెక్కుతుంది. అదే నీ బాధ. చపాతీలు చేయకు, అయినా టమాటా పప్పు కాకపోతే దోసకాయ పప్పు చేసుకో, వంకాయ కూర కాకపోతే దొండకాయ చేసుకో. ఎవడ వి హావ్ సో మెనీ ఆప్షన్స్ యు నో డార్లింగ్. ఇక్కడ మ్యాటర్ చపాతీ గురించో వంకాయ గురించో పప్పు గురించో కాదు. ఐ నీడ్ ఎ బ్రేక్ ఇన్ మై లైఫ్. ఓహో టేక్ ఎ బ్రేక్ బేబీ. ఎవరొద్దన్నారు? నాకు దానిలో హ్యాపీగా మొత్తం అన్ని చోట్ల తిరగాలని ఉంది. అబ్బో అది హ్యాపీగా ఉందని నీకు చెప్పిందా ఇప్పుడు? నాకు చెప్పక్కర్లేదు, నాకు ఫేస్బుక్ చూస్తే తెలుస్తుంది. నీ మొహం నిన్న రాత్రి నాతో చాట్ చేసింది, వాళ్ళ అంకుల్కి ఎవరికో యాక్సిడెంట్ అయిందంటే చూడ్డానికి వెళ్తుంది. అవునా, వాళ్ళ అంకుల్కి యాక్సిడెంట్ అయిందా? అదే మరి, ఫ్లయింగ్ ట్రావెలింగ్ అని పెట్టేస్తే ఏదో హ్యాపీగా ఉన్నట్టు కాదు. అయ్యో నాకేం తెలుసు, అదేదో ఫ్లయింగ్ అంటే హ్యాపీగానే వెళ్తాం అనుకున్నాను. అదే అందుకని ఆ ఫేస్బుక్లో అవి చూసి తిక్క తిక్క థాట్స్ తెచ్చుకోవచ్చని చెప్పేది. అయ్యో నేను ఆ తిక్కను మా ఆయనకి కూడా కాల్ చేసేసానే. చేసావా? చేశాను. ఇంకా ఏంటో చెప్పలేదు అనుకుంటున్నాను. ఏం చెప్పావు ఇంతకి? ఐఎమ్ డిప్రెస్డ్, అవర్ లైఫ్ ఇస్ నాట్ హ్యాపెనింగ్ అని చెప్పానే. చెప్పావు, ఆయనే ఉన్నారు. ఆయన పాపం ఏం అర్థం కాలేదు. ఏం అర్థం అవుతుంది నువ్వు అలా తిక్క తిక్కగా మాట్లాడితే? ఏం అర్థం కాకపోయినా ఎందుకన్నా మంచిదని సారీ కూడా చెప్పారే పాపం. చెప్పారా? పాపం అంత పాపం ఏం లేదు, నీకు సారీనే చెప్తారు. పక్కన వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి సెటైర్లు స్టార్ట్ చేస్తారు. ఈ పెళ్ళి అంటే మంట, ఈ పెళ్ళం అంటే తంట అనుకుంటూ. నిజమే, ఆడోళ్ళు అంటే ఆటం బాంబులు, గర్ల్స్ అంటే గుండాలు అని కదా. కదా అవసరమా మనకి సెటైర్లు? అవసరమా మన మీద? నువ్వు నీ తొక్క పనులు అనవసరంగా ఫేస్బుక్ చూసి మూడంతా పాడేసుకున్నానే పొద్దు. ఎగ్జాక్ట్లీ అందుకే చెప్పేది, ఫేస్బుక్లు చూడండి, ఫ్రస్ట్రేషన్లు తెచ్చుకోకండి. డీపీలు చూడండి, డిప్రెషన్లోకి వెళ్ళకండి. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయండి, ఓవర్గా ఇన్వాల్వ్ అవ్వకండి. స్టేటస్లు చూడండి, స్ట్రెస్ తీసుకోకండి. బేసిక్గా ఫోన్లో నుంచి తల పైకెత్తి ప్రపంచాన్ని చూడండి, అది మీకు మీ కుటుంబానికి చాలా మంచిది.